వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. సారీ గాయ్స్, అంటే ఇన్ని రోజుల కింద అయితే నేనైతే ఈ ఛానల్లో ఎటువంటి మూవీ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు అండ్ రివ్యూస్ కూడా ఇవ్వలేదు. అండ్ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అండ్ నా వర్క్ వల్ల బిజీ వల్ల కొంచెం అయితే మూవీస్ అన్నది రివ్యూస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అండ్ మా బ్రదర్ కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల ఎడిటింగ్ వర్క్స్ కూడా జరగలేదు. అండ్ దానివల్ల అయితే మూవీ రివ్యూస్ అయితే అప్లోడ్ చేయలేదు ఇందులో. అండ్ ఈ రోజు నుంచి అయితే ప్రతి మూవీ ఒక మినీ వ్లాగ్ని తీసి ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మూవీ రివ్యూ కూడా ఇందులోనే మినీ రివ్యూ కింద ఇందులో ఇస్తాను. అండ్ ఈరోజు తెలిసిందే కదా మనకి రాజసాబ్ డే అనమాట. ఆల్రెడీ లాస్ట్ నైట్స్ అయితే కొన్ని ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ఆల్రెడీ టాక్ కూడా చాలా బాగుంది. సో మనం ఈరోజు సత్యగౌరి 4:30 AM షోకి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ 3:50 అయ్యింది. మనకు ఒక 3 minutes అయితే స్టార్ట్ అయిపోయి మూవీ థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ సూర్య కూడా వెళ్ళాలి, కానీ ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంచెం చేంజ్ వల్ల అయితే మేము సత్యగౌరికి అయితే వెళ్తున్నాం. టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి అనమాట. సో 4:30 AMకి అయితే షోకి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళి ఫ్యాన్స్ హంగామా చూసి మూవీ ఎలాగుందో చూసి చిన్న మూవీ రివ్యూ అయితే ఇందులో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మన సత్యగౌరి థియేటర్కి వెళ్దాం అనమాట. చలి వణికింగ్ ఫ్రెండ్స్, కాలు వణికింగ్ ఫ్రెండ్స్, చలికాల కట్టుకుంది ఫ్రెండ్స్. రాజా సాబ్ గిలిగిలిగో. ఫ్రెండ్స్ సత్యగౌరి థియేటర్కి వస్తాం. మా ఊడికి చెలేస్తుందంట, లోపలికి వెళ్ళిపోతున్నాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం రాజ్యసభకి అయితే వెళ్ళొచ్చాం. మూవీ అయితే బాగానే ఉంది. అంటే కొంచెం సంక్రాంతికి ఫ్యామిలీకి చూడొచ్చు మూవీ అయితేనే. అండ్ కొంచెం లాస్ట్ క్లైమాక్స్ అయితేనే కొంచెం నాకు ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. అంతేగాని సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ప్రభాస్ వర్మన్ షో అని చెప్పుకుంటాను. అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. అండ్ రీసెంట్ మూవీలో ప్రభాస్ వింటేజ్ టచ్ అయితే మిస్ అయింది కదా, ఈ మూవీలో అయితే కామెడీ టైమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. సో మూవీ అయితే పర్లేదు. అండ్ నా రేటింగ్ వచ్చేసి మూవీకి 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు కాకినాడ వైబ్స్.